నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఇప్పుడు మనం 'భవదీయుడు బంతిపూలు' అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ రచించిన వారు సింగరాజు రామచంద్రమూర్తి గారు. ఈ కథ 'వంశీకి నచ్చిన కథలు' అనే పుస్తకంలో నుంచి తీసుకున్నాను. 20 జూలై 1960న ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురించారండి. ఇక కథలోకి వెళ్ళిపోతున్నానండి. భయపడ్డవాడి ముఖంలో చీకటి తెల్లబోతుంది. దానికి పట్టిన గతే తనకు పడుతుందన్న శంకతో పొగమంచు చెదిరిపోతోంది. దూరం నుంచి హరిదాసు భజనలు లీలగా వినబడుతున్నాయి. తెల్లవారుతోంది. మాకు నీళ్లు పట్టరే అని ఆవుదూడలు అంబా అని గొంతు చించుకుంటున్నాయి. నోట్లో పుల్లలు పెట్టుకొని నేను మా బావమరిది ఊరి బయటకు బయలుదేరాం. చలపతి నాకు అసలు బావమరిది కాడు, మా వసంతకు పెంతండ్రి కొడుకు. ఇద్దరు జమాజట్టి లాంటి మగాళ్ళు రోడ్డును పడి వస్తుంటే ఇళ్ల ముందు పేడకళ్ళాపు జల్లి ముగ్గులు పెడుతున్న ఆడంగులు గబుక్కుని ఇళ్లలోకి దూరిపోతున్నారు. చిన్నతనం నుంచి బస్తీలో పెరిగిన నాకు ఈ పల్లె వాతావరణం కొత్త అవడం వలన మమ్మల్ని చూడగానే పని వదిలి పారిపోతున్న ఆడవాళ్ళని చూసి తప్పు చేసినట్టు అనిపించింది. కానీ అంతలోనే అలా లోనికి వెళ్ళిన వాళ్ళు తలుపు చాటు నుంచి బయటికి తొంగి చూస్తుంటే నవ్వు వచ్చింది. పెదనాయుడు ఇంటి ముందు వాళ్ళ అమ్మాయి గొబ్బెళ్ళు పెడుతూ మేము రావడం కూడా గమనించలేదు కోమల్. పారిపోకుండా తన పనిలోనే నిమగ్నురాలై ఉంది. నేను ఎరిగినంత వరకు మా ఇంట్లో గొబ్బెళ్ళు పెట్టడం అలవాట్లేదు. మా అక్కయ్యలంతా నవనాగరికులం అవడం వలన వాళ్ళకి పేడ ముట్టడం నామోషి. మా అమ్మకు మటుకు ఇటువంటివి చాలా సరదా. వాళ్ళ ద్వారా తన సరదాను తీర్చుకునేందుకు ప్రయత్నించి విఫలురాలై ఇంటి పక్కనున్న ఆడపిల్లల్ని పిలిచి ముగ్గులు వేయించి గొబ్బెళ్ళు పెట్టించేది. నాకు కొంత ఆవిడ పోలికొచ్చింది అభిరుచుల్లో. బంతిపూల రథంలో ఉన్న నాయుడు కూతురు కూర్చుని గొబ్బెళ్ళ మీద బంతిపూలు గుచ్చుతుంటే ఆ అమ్మాయి కుచ్చుల జడ ముందుకు పడి నేల మీద నాట్యం చేస్తోంది. పరికిణీ చుట్టూ రత్నకంబళ్ళలా పరుచుకుంది. ఆ దృశ్యానికి, సహజ సౌందర్యానికి ముగ్ధుడినైపోయాను. చూడవై బావా, బంతిపువ్వు లాంటి ఆడపిల్లలు ముగ్గు వేస్తుంటే, హరిదాసుల హరినామస్మరణ వినబడుతుంటే, చేతి నిండా ధాన్యం, ఇంటి నిండా బంధువులుండే పల్లెటూరి సంక్రాంతి కన్నా ఆనందం ఏముంటుంది అన్నాను ఆవేశంతో. అని అతని వంక చూసి తెల్లబోయా. అంతవరకు హుషారుగా నవ్వుతున్న మనిషి అంతలో గంభీరంగా అయిపోయాడు. నోట్లో పుల్ల కదలికను బట్టి పెదమలు అదురుతున్నాయని తోచింది. నా మాట విని చెంగున లేడిపల్లిలా ఇంట్లోకి పారిపోయిందా అమ్మాయి. ఏమిటి చలపతి, క్షణంలో అలాగైపోయావు అని అడిగాను. నేను అన్న మాటల్లో తప్పు ఏమైనా ఉందా అని మదనపడుతూ. అతను కాసేపు ఆగి అబ్బే ఏమి లేదులేండి అంటూ గబగబా అడుగులు వేశాడు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాయి. డేల్ కార్నేజీ అంటారు, ఎవరి దృష్టిలోనైనా నువ్వు కలుపుగోలు అనిపించుకోవాలంటే వాళ్ళకి నచ్చిన విషయం మీద మాట్లాడమని. ఓనమాలు రాకపోయినా పొలం విషయాల మీద అనర్గళంగా అరగంట సేపు మామగారితో మాట్లాడేశాను. ఇక ఆయన నన్ను వదిలే లక్షణాలు కనపడలేదు. పైగా గదిలోంచి గాజులు గలగల్లాడంతో నిద్ర ముంచుకొచ్చినట్లు ఆవలించాను. సంగతి పసిగట్టి మీసాల వెనుక నవ్వునై పొన్నుకర్ర కిరు చెప్పులతో వీధిన పడ్డాడు ఆయన. బతుకు జీవుడా అని గదిలో దూరాను. ఓడ్చడం అంటే అర్థమైందా అడిగింది వసంత నవ్వును ఆపుకుంటూ. ఓస్, మరీ అంత వెదవ కింద కట్టేకు, ఓడ్చడం అంటే కూడా తెలియదు అనుకుంటోంది. చేలకు నీళ్లు పట్టే ముందు గడ్డి గాదా ఊడ్చి మరీ పడతారు, విడమర్చి చెప్పాను. కిలకిలా గలగలా నవ్వింది వసంత. నవ్వుతావెందుకు? అబ్బా, ఓడవడం అంటే మొక్కలు నాటడం అండి బాబు అని మళ్ళీ నవ్వింది. వసంత తలలో బంతిపూలు కనిపించడంతో నాకు ప్రొద్దుటి ఉదంతం జ్ఞప్తికి వచ్చింది. అది సరే గాని వసంత, మీ చలపతి బంతిపూలు అనగానే అలా ముడుచుకుపోయాడే అని అడిగాను. నవ్వుతున్నదల్లా టక్కున ఆగిపోయింది. కొంపదీసి ఊరాలకి బంతిపూల జన్మవైరం లేదు కదా, వాడిని అడగకపోయారా? అడిగా కానీ చెప్పలేదు అన్నాను. వసంత ఒకసారి నిట్టూర్చి పాపం వాడి జీవితమే మార్చేసింది అంది. ఆశ్చర్యపోయిన ఏమిటి బంతిపువ్వా? కాదు సావిత్రి అంది వసంత. కథ మంచి పాకాన పడుతోంది అనిపించింది. పిన్ని పిన్ని శాంతినివాసం మామయ్య వచ్చాడు అంటూ వార్త మోసుకొచ్చింది మా వదిన గారి కూతురు. శాంతినివాసం మామయ్య ఎవరు? వాడే చలపతి, మిలిటరీలోకి వెళ్ళాడుగా అని చటుక్కుని మంచం మించి దిగి కుర్చీలో కూర్చుంది. నేను కూడా సర్దుకుని రండి బావగారు, మీ విషయమేం చెప్తున్నాను, కూర్చోండి అంటూ ఆహ్వానించాను. ముఖంలో పొద్దుటి మేఘాలు చెదిరిపోయి తేటగా ఉన్నాయి.
పొద్దుటి విషయమా అన్నాడు తేలిగ్గా. మరే అని వసంత వంక చూశాను. తల దించుకుంది. కాసేపు నిశ్శబ్దత ఆవరించుకుంది. ఆ మాట ఎందుకెత్తానా అనిపించింది నాకు. అలా మామిడి తోటలోకి వెళ్దాం రండి అన్నాడు. 6 నెలల తర్వాత అత్తారింటికి వచ్చిన మానవుణ్ణి బంతిపూల మిస్టరీ విడిపోతుందన్న ఆశతో వసంత వైపు చూడకుండా బయలుదేరాను. మామిడి చెట్టు నీడలో కూర్చున్నా. కాసేపు ఆగి అతనే మొదలుపెట్టాడు. అసలు సంతానం లేని వాళ్లకు పిల్లలు లేరే అన్న దిగులు. ఆడపిల్లలున్నవారికి వంశోద్ధారకుడు కావాలి. పుట్టరాని మగపిల్లాడు ఉన్నవారికి ఆడపిల్లలు కావాలి. మానవులదంతా విచిత్రమైన నైజం. మా అమ్మకు నేను ఒక్కడినే సంతానం. బతికి ఉన్నది. అసలు ఆడపిల్లలు పుట్టకపోతే బాధపడేది కాదేమో, కానీ పుట్టి చనిపోవడంతో మా అమ్మకు లోకం నిండా మగాళ్లే అన్న భావం కలిగింది. మా ఇంటి నిండా రకరకాల పూల మొక్కలు చుట్టుపక్కల ఆడపిల్లలను ఆకర్షించేందుకు వేసి పెంచింది మా అమ్మ. వాటి కోసం నిత్యం మా అమ్మ చుట్టూ తిరిగేవారు ఆడపిల్లలు. అందులో ముఖ్యురాలు సావిత్రి. సావిత్రి నాన్న నాకు వరుసకు మామయ్య అవుతాడు. వరుస కన్న మాటే కానీ వారికి మాకు చాలా సాన్నిహిత్యం ఉంది. సావిత్రి పుట్టినప్పటి నుంచి నా భార్యగానే చలామణి అయింది మా ఊళ్ళో. సెలవులకు ఇంటికొచ్చాను. వరండాలో కూర్చుని మామ్ నవలు చదువుతుంటే మా గేటు విసురుగా తీసి అలవాటు ప్రకారం సావిత్రి వచ్చింది. రాగానే నన్ను వరండాలో చూసి అంతలో సిగ్గుపడి వెనక్కి తిరగబోయి నా దృష్టి పుస్తకం వైపు ఉండడం చూసి సర్దుకుని బంతిపూలు కోసి పమటి చెంగులో పోసుకుంది. ఆ రంగుల ముద్దబంతి పువ్వుల మధ్య వనలక్ష్మిలా తనే ఒక ముద్దబంతి పువ్వులా ఉన్న సావిత్రిని చూసి ముగ్ధుడనైపోతున్నాను. ఇంతలో ఒరే చలపతి పట్టుకోరా దాన్ని, రోజు బంతిపూలన్నీ తనే కోసుకుపోతుంది అంది మా అమ్మ లోపల నుంచి. అంతకన్నా నాకేం కావాలి? మాట వినబడ్డేంతడు ఆర్గ్యుమెంట్స్ ఒక్క దూకు దూకాను. ఆ మాట నేను దూకడం అన్నీ గమనించి లేడీలా గజ్జల గుర్రంలా చెంగును పరిగెత్తిపోబోయింది సావిత్రి. కానీ గేటులో ఓణీకు ఇరుక్కుపోవడంతో ఒక్క క్షణం ఆలస్యమైంది. అంతలో నేను గాలిలో అందుబాటుగా ఉన్న జడపుచ్చుకుని ఒక్కసారి వెనక్కి లాగడంతో గిరుక్కుని తిరిగి నిలదొక్కుకోలేక నా మీద వాలిపోయింది. పమిడి చెంగులోని బంతిపూలు నా కాళ్ళ చుట్టూ కుప్పలా పడ్డాయి. సావిత్రి కళ్ళల్లో సిగ్గు, బాధ, ఆనందం. చదువుకున్న నేను చటుక్కున ఆమె జడ వదిలి పూలు ఏరదామని వంగబోయాను. కానీ అదే సమయాన సావిత్రి కూడా వంగడంతో ఇద్దరు తలలు డిక్కి కొట్టుకున్నాయి. ఇద్దరు అలా గేటుకు దండం పెడతారు ఎందుకురా, ఇటొచ్చి నా కాళ్ళకి పెట్టండి అంది వరండాలో నిలబడి తంతు చూస్తున్న మా అమ్మ నవ్వుతూ. అంతలో ఒళ్ళంతా సిగ్గుపడిపోయింది సావిత్రికి. పో అత్తయ్య అని నా కాళ్ళ ముందు వంగి పూలేరుకుంది. అంత మధురమైన జీవితం అది. బస్తీల్లో ఎవరైనా ఎదురైతే ఎప్పుడొచ్చావు కులాసానా, మళ్ళీ కనబడతావు కదా లో సమావేశం ముగుస్తుంది. తర్వాత వీరు వారింటికి పోకపోయినా ముంచుకుపోయింది ఏమీ ఉండదు. కానీ పల్లెటూళ్ళ విషయం వేరు. పొద్దున్న ఊళ్ళోకి వచ్చిన మనిషి సాయంత్రం దాకా కనపడలేదంటే వాళ్ళు గిలగిలలాడిపోతారు. వారివి అటువంటి మనసులు. బస్తీల కృత్రిమత్వం అలవాటు అయిపోయాక ఇంకా అటువైపు పాకలేదు. మా వాళ్ళందరి వద్ద శక్తి కొద్దీ కాఫీయో పలహారమో తిని తర్వాత ఒకరోజు భోజనానికి తప్పకుండా వస్తానని వాగ్దానాలు చేసుకుంటూ చివరికి మామయ్య గారింటికి వెళ్ళాను. తాపీగా కూర్చుని సావిత్రిని ఏడిపించి ఆనందించవచ్చని ఆఖరికి నేను అనుకున్నది వాళ్ళిల్లు. అత్తయ్య అంటూ కేకేశా. అందుకు సమాధానం వంటింట్లోంచి వచ్చింది. ఎవరు అని. కూర్చో బాబు, లోపలికి రాకు, మడికట్టుకున్నాను. అది సరే కానీ ఊళ్ళోకి నిన్న అనగా వచ్చి ఇప్పుడా మా ఇంటికి రావడం అంది. భలేదానివే, నిన్న అర్ధరాత్రి కదా నేను వచ్చింది, మధ్యాహ్నం దాకా నిద్రపోయాను అంటూ ఇల్లంతా కలియ చూశాను. సావిత్రి జాడ కనపడలేదు. చాలా నిరుత్సాహం కలిగింది. ఇంట్లో ఎవరూ లేనట్టుందే అన్నాను అక్కడికి. అంతకన్నా ఏమన్ను? వెంటనే అర్థం చేసుకున్నట్టుంది. సావిత్రి మాటేనా, దాని విషయం చెప్పబోకు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందట. ఏమైంది అన్నాను ఆదుర్దాగా. ఎప్పుడూ స్నేహితులు, ఆటలు, సినిమాలు, ఒక్క క్షణం ఉండదు కదా. ఓ సింతేనా, ఈ వయసులో అలాగే ఉండాలెద్దు అన్నాను తేలిగ్గా నవ్వేసి. నువ్వు ఆ మాట అన్నావు, అందుకే రాణిగారికి నేను మరీ అలసైపోయాను. వయసు వచ్చిన ఆడపిల్లలు మా రోజుల్లో ఇల్లు కదిలేవాళ్ళ అంది. ఆవిడతో పేచీ పెట్టుకోవడానికి రాలేదు నేను. సావిత్రి దర్శనం కోసం వస్తే అది కాస్త మృగ్యం అయింది. మరి తప్పే అన్నాను విసుగ్గా. వంట రాదు కదా, కూర తరివే మా తల్లి అంటే మూతి 3 సార్లు విరిచి మరీ వస్తుంది. మరుక్షణం కెవ్వు నరుస్తుంది. 1-2 వేలు తెగి ఉంటాయి. ఇలా అయితే ఎలా? మరే ఎలా? లేచి నిలబడ్డానికి వెళ్దామని. ఎప్పుడొచ్చావు? అప్పుడే లేచి నిలబడ్డా. కూర్చో, అమ్మాయి కాఫీ అయినా ఇచ్చిందా అని వెనక నుంచి మాటలు వినపడ్డాయి. ఉలిక్కిపడి వెనక్కి తిరిగాను. అత్తయ్య అప్పుడే వీధిలోంచి వస్తుంది. ఆశ్చర్యపోయాను. అదేమిటత్తయ్య, నువ్వు ఇందాక నుంచి ఇంట్లో లేవు అన్నాను అయోమయంగా. బాగుంది వరుస, నేను మీ ఇంటి నుంచే వస్తున్నాను, కూర్చో అమ్మాయి సావిత్రి అంటూ లోపలికి వెళ్ళింది. ఆశని ఇందాక నుంచి వాళ్ళ అమ్మలాగా నాటకం ఆడుతోందనమాట అనుకుంటూ ఉండగానే ఓ పళ్ళెంలో మైసూర్ పాకు, బజ్జీలు,
గ్లాసుతో మంచినీళ్ళు పుచ్చుకుని తల ఓరగా ఉంచి కింది పేదని మునిపంటితో అదిమి పెడుతూ వచ్చింది సావిత్రి. నా ఒళ్ళు పులకరించింది. ఇన్ని టిఫిన్లు చేస్తే రేపు నా జీతం చాలకపోతే ఎలా రవ్వలరాణి అని అడిగాను పళ్ళెంతో పాటు చేయి పుచ్చుకుని. పో రంగున్ రౌడీ అని నవ్వు మెరుపుల ఇంట్లోకి మాయమైంది కాఫీ కోసం. అంత అల్లరి చేసేది. రోజులు ఇలా ఆనందంగా గడిచిపోయాయి కొంతకాలం పాటు. భగవంతుడు ఉన్నాడా లేడా అన్న మీమాంస అనాది కాలం నుంచి ఉంటూనే ఉంది. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగినంతకాలం భగవంతుడన్నవాడి ప్రసక్తే మన మనసులోకి రాదు. ఈ విషయం కనిపెట్టి తన అస్తిత్వాన్ని మధ్య మధ్య పామరులకు జ్ఞప్తి చేసేందుకు గాను కొందరికి అనుకోనివి జరిగేట్టుగాను ఇంకొందరికి అనుకున్నవి జరగకుండాను చేసి తన వీపు తనే చరుచుకుంటాడు. మొదటి తెగవారు అదృష్టవంతులు, రెండవ వారు దురదృష్టవంతులు. మా ఊళ్ళో రాజకీయ చైతన్యం ఇంకా వెరితలలు వేయలేదు. ఆ మాటకొస్తే రాజకీయ లోకంలోకి వాళ్ళు అప్పుడప్పుడే బద్ధకంగా కళ్ళు తెరిచి చూస్తున్నారు. పంచాయతీ బోర్డు ఎన్నికలు వచ్చాయి మాకు కూడా. అసలు ఏ విషయమైనా మా ఇళ్ళ వాళ్ళు ఎలా చెప్తే ఊరంతా అలా నడుచుకుంటారు. అంత గౌరవం ఉంది. అనున్యూతంగా వస్తున్న ఆచారం అది. మా నాన్నకి ఎలక్షన్ అంటే తలనొప్పి. ఈనాడు మనం అన్న మాటను ఎవరు కాదంటం లేదు కదా. ఇంకా మనకి ఎన్నికలు నిలబడ్డ ఎందుకు బావా అన్నారు మావయ్యతో, అంటే సావిత్రి నాన్నతో. ఇవాళ పలుకుబడి ఉండగానే సరికాదు, భవిష్యత్తుకు కూడా దాన్ని జాగ్రత్త పరచుకోవాలన్న తత్వం మావయ్యది. కాదు కూడదని మా నాన్నను పంచాయతీ మెంబర్గా నిలబెట్టి తను ఇంకో వార్డు నుంచి నిలబడ్డాడు. సరే, పోటీ లేకుండా గెలిచారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రెసిడెంట్గా కూడా మా నాన్ననే నిలబడమని పట్టుబట్టాడు మామయ్య. వద్దంటే వద్దన్నారు మా నాన్నగారు. కానీ అందరి చేత చెప్పించాడు, బ్రతిమిలాడాడు. చివరికి ఎలాగైతేనే ఆయన చేత సరే అనిపించాడు. మెంబర్లుగా నిలబడిన వారందరికీ మా నాన్న కబురు చేశాడు, నేను ప్రెసిడెంట్గా నిలబడుతున్నాను అని. ఇంకెవ్వరూ నిలబడడం జరగలేదు. ఇంతలో ఏం బుద్ధి పుట్టిందో 2 రోజులకు ఎన్నిక జరుగుతుందనగా ఒక రోజున మామయ్య కబురు చేశాడు, నేను ప్రెసిడెంట్గా నిలబడదామనుకుంటున్నాను. ఎలాగూ నా బలవంతం మీద ఒప్పుకున్నాడు కాబట్టి బావని మానేయమని. మా నాన్నదంతా అదొక రకం. మంచిగా ఉన్న రోజులు ప్రాణం కావాలన్న ఇస్తాడు. మంచి తప్పితే ఆయన త్రాచుపామైపోతాడు. వద్దు బాబు అంటున్నా వినకుండా తనే నన్ను నిలబడమన్నాడు. తీరా నిలబడ్డాక ఇప్పుడు మానమంటాడా? రేపు నేను నలుగురిలో తలెత్తుకోవాలనేనా? అదీ కాకుండా తనే స్వయంగా వచ్చి నాతో మాట్లాడితే నేను కాదనగలనా? పాలేరుతో కబురు పంపిస్తాడు, వీల్లేదు అన్నాడు. దావానులలో వ్యాపించిపోయింది మా నాన్నకు మామయ్యకు మధ్య పోటీ అని. అవకాశం కోసం చూస్తున్న వారంతా చెరొక వైపు సమర్థించడం మొదలుపెట్టారు. చివరికి మామయ్య నాన్న కూడా జరుగుతున్నదేమిటో తెలుసుకునేంతలో 2 పార్టీల వారికి 2-3 సార్లు దెబ్బలాటలు కూడా జరిగిపోయాయి. ఇద్దరూ తెల్లబోయారు. అంత వేగంగా జరిగిపోయే సంఘటనలు. వీరిని అడ్డం పెట్టుకుని ఊళ్ళో వాళ్ళు తమ కక్షలు సాధించుకోసాగారు. ఇద్దరికీ తెలుసు తాము విడిపోతున్నామని. కానీ వాళ్ళు చేయగలిగింది ఏమీ లేకపోయింది, చూస్తూ కూర్చోవడం తప్ప. రోషాలు పెరిగాయి, పట్టుదలలు హెచ్చాయి. ఆ ఇంటి కాకి ఇంటి మీద వాడడం మానేసింది. ఇంట్లో ఆడవాళ్ళు గోల పెట్టినా అది సముద్రఘోష అయింది. వారికి మాకు ఎడముఖాలు పెడముఖాలు అయ్యాయి. చివరికి ప్రెసిడెంట్గా మామయ్య గెలిచాడు. కానీ అందుకు 6 ఎకరాల మాగాణి హారతి కర్పూరం అయిందని ఊళ్ళో గుప్పుమంది. ఓడిపోవడంతో మా నాన్న తాచుపామే బుసకొట్టాడు. తల్లిదండ్రులు చేసిన మంచికి కానీ చెడుకు కానీ బాధ్యులు అనుభవించేవారు పిల్లలు. చిన్నతనం నుంచి అనుకుంటున్న మాట ఊరంతా జరుగుతుందనుకున్న విషయాన్ని మామయ్య అత్రోసి రాజన్నాడు. సావిత్రికి నాకన్నా అన్ని విధాలు అధికుని తీసుకొచ్చి పెళ్లి చేయాలని పట్టుబట్టాడు. కానీ ఆయన ఆవేశంలో ఒక విషయాన్ని విస్మరించాడు. నేను పురుగునైనప్పటికీ సావిత్రికి ఆ పురుగే కావాలి. సావిత్రి ఏడ్చింది, గోల పెట్టింది, చస్తానంది. కానీ ఆయన చలించలేదు. నువ్వు చస్తే నీ శవానికే పెళ్లి చేస్తాను అన్నాడు. నేనేం చేయగలను? అసక్తుని. అక్కడికి అయిన వాళ్ళు కల్పించుకుని నీకింత మూర్ఖత్వం తగదని చెప్పి చూశారు. కానీ సావిత్రి నా కూతురని ఈనాటి వరకు అనుకుంటున్నాను అన్నాడుట. చివరికి ఎంఎస్సి పాస్ అయిన అబ్బాయితో సావిత్రికి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి 2 రోజులు ఉందనగా మా చెల్లాయి వసంత ఇక చూస్తూ ఊరుకోలేకపోయింది. సావిత్రి నేను ఒక చోట కలుసుకునేటట్టు చేసి మా ఇద్దరికి రెండో కంటికి తెలియకుండా పారిపోమని సలహా ఇచ్చింది. ఈవేళ ఆవేశంలో మిమ్మల్ని తిట్టుకుంటున్నప్పటికీ ఏనాటికైనా వాళ్ళు పశ్చాత్తాపడక మానరు. కన్న కడుప మరొకట, పైగా అయిన వాళ్ళం అంది. సరే, ఆ మన్నాటి రాత్రికి మా ప్రయాణం సిద్ధం చేసింది. సామాను సూట్ కేసులో పెట్టుకుని చేతికి అందినంత డబ్బు తీసుకుని రాత్రి 12ంటికి వీధి తలుపు తీశాను. పొన్నుకర చేత పట్టుకుని నిలబడి ఉన్నారు నాన్నగారు. నీరైపోయాను. నన్ను ఇలా బతకనీవా నాయనా? సావిత్రి నీకు ఇస్తానని వాడొస్తే నేను కాదనేవాడినా? వాడు కావాలని చేసిన దానికి బాధ్యత నాదా? అవమానపడవలసిన వాడిని నేనా? క్షణికమైన నీ ఆనందం కోసం
నీ తండ్రిని వాడి ముందు తల వంచుకునేటట్టు చేయదలుచుకున్నావా? సరే, నీ సుఖానికి నేను అడ్డు రాబోను. నన్ను చంపి అడుగు బయటపెట్టు అంటూ తల వంచారు. అంత గంభీరమైన మనిషి నోటి వెంట అటువంటి మాటలు విని రాయిలా నిలబడిపోయాను. ఆయన గొంతులోని వణుకును గమనించి చలించిపోయాను. ఆయనకు పరువు ప్రతిష్టలు కావాలి, నాకు సావిత్రి కావాలి. నేను మూర్ఖంగా వెళ్ళినప్పటికీ ఆయన ముక్కు మూసుకుని ప్రాణం వదలగల సమర్థుడు. ఆడదాని కోసం, స్వార్థం కోసం తండ్రిని పొట్టన పెట్టుకున్నాడన్న అపప్రద నాకు రాకమానదు. నా జీవితం నాశనమైపోవడమే నాకు ఇష్టం. గిరుక్కున వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయాను. కానీ ఆ రాత్రి ఇంకో గంట పోయాక ఈ పాడు ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయేందుకు బయలుదేరాను. ఒంటరిగా 6 నెలల పాటు ఎటు తిరిగానో, ఏం చేశానో నాకే తెలియదు. సావిత్రి ఏమైపోయిందో అంతకన్నా తెలియదు. తర్వాత మిలిటరీలో చేరిపోయాను. మమ్మల్ని కాశ్మీర్కి పంపించారు. నా అడ్రస్ మట్టుకు తెలియపరచకుండా ఇంటికి అప్పుడప్పుడు ఉత్తరాలు వ్రాసేవాడిని. 3 ఏళ్ళు యాంత్రిక జీవితం గడిపిన నాకు హఠాత్తుగా ఇంటి మీద గాలి తిరిగి సెలవు పెట్టి బయలుదేరాను. మనం పెద్దవాళ్ళం అయిపోయామని అనుకున్నా మన పెద్దవాళ్ళ దృష్టిలో ఇంకా పసివేదలుగానే ఉండిపోతాం. సేరు ఉప్పుతో స్వాగతం పలికిందమ్మ. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నా ఒంటిని తడుముతుంటే కండ్లల్లో నీళ్లు తిరిగాయి. భోజనం చేస్తున్నాను. వచ్చినప్పటి నుంచి ఒక విషయం అడుగుదామనుకున్నా, కానీ అది ఎలా అడగాలో తెలియక అడగడం లేదు. చివరికి అమ్మైంది. సావిత్రి ఇప్పుడు ఇక్కడే ఉంది తెలుసా అని. నాలో నాకు తెలియకుండానే ఉక్రోషం కలిగి 3వ పురుడా అని అడిగాను హేళనగా. సావిత్రికి పెళ్ళై 3 ఏళ్ళు దాట్లా మరి? అతను పోయాడుగా అంది అమ్మ. చేతిలో ముద్ద జారి విత్తట్లో పడిపోయింది. ఇప్పుడేం పెళ్ళైన తర్వాత 3 నెలలు కాపురం చేసింది. అంతలోకే కారు కింద పడి చచ్చిపోయాడు అబ్బాయి. 3 ఏళ్ల మట్టి ఇక్కడే ఉంది. అయినా ఇప్పుడు మునుపటి సావిత్రి కాదులే. కంచంలో చేయి కడిగి లేచిపోయి నన్ను చూసి తెల్లబోయిందమ్మ. మనసు బాగుండక బజార్ వెంట బయలుదేరాను. పరిచయస్తుల చిరునవ్వులతో, సన్నిహితుల పలకరింపులతో సాగిపోతున్న నేను అప్రయత్నంగా ఆగిపోయాను. శిథిల గృహాన్ని, దాని గతవైభవం చూసి ఉన్నవారు గుర్తుపట్టడం కష్టమే, కానీ అసంభవం మటుకు కాదు. చెట్టు మోడుబారిన దాని వసంతం జ్ఞప్తికి రాదు. నుంచున్నది సావిత్రి. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ సావిత్రి దగ్గరికి వెళ్ళాను. నన్ను చూసి తెల్లగా పాలిపోయింది సావిత్రి. సావిత్రి అన్నాను ఆవేశంతో. ఇప్పుడు కాదు, సాయంత్రం మామిడి తోటలోకి రా అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. సావిత్రిని చూడగానే గతం నా కళ్ళ ముందు కదిలింది. రాగంలో అపశృతిలా సావిత్రి ప్రస్తుత రూపం స్ఫురణకొచ్చి నా మనస్సు కలుక్కుమంది. ఆ చలాకీతనం, సంతోషం ఏమైపోయాయి? సావిత్రిని ఇలా చూడలేను. ఆమె జీవితంలోకి వసంతం తేవాలి. ఆమెను మళ్ళీ మామూలు మనిషిని చేయడం నా కర్తవ్యం. దానికి ఒకే ఒక మార్గం. నేనేదో క్షణికోద్రేకానికి లోనే నిన్ను అడుగుతున్నాను అనుకోకు సావిత్రి. బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. ఆనాడు నిన్ను నన్ను విడదీశారు. ఈనాడు ఏ శక్తి మనల్ని వేరు చేయలేదు అన్నాను సావిత్రితో. ఆమన్నాడు. ముఖాన్ని చేతులతో కప్పుకొని నిశ్శబ్దంగా ఏడ్చింది. ఆశ్చర్యపోయాను. ఏమిటి సావిత్రి, తప్పున్నదా నేనన్న మాటల్లో? నేను నీకు తగను బావా, నన్ను మర్చిపో. నీ నిష్కల్మష హృదయాన్ని నన్ను గురించి కలుషితం చేసుకోబోకు అంది ఏడుస్తూ. అవేం మాటలు సావిత్రి? నేను నీ కోసం త్యాగం చేస్తున్నానని దానికి నువ్వు తగననేటువంటి పిచ్చి ఊహలు మనసులోకి రానీయకు. సూటిగా చెప్పాలంటే నువ్వు ఇంకోలా అనుకోకపోతే దేవుడు ఈ రకంగానైనా నిన్ను నా దాన్ని చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు పొంగిపోతున్నాను. ఈ సంఘంతో నాకు నిమిత్తం లేదు. నాకు కావలసింది సావిత్రి. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతానైనా రాక్షస వివాహం చేసుకుంటాను. అసలే మిలిటరీ వాడిని తెలుసా అన్నాను. ఏడుపులో కూడా నవ్వేసింది. నీళ్ళ వెనుక కళ్ళు తళుక్కుమన్నాయి. నన్ను మర్చిపోలేవా అంది. ఊహు, రేపు రాత్రి 9కి మన ప్రయాణం. నేరుగా కాశ్మీర్ తీసుకుపోతాను. కాశ్మీర్ సుందరి వద్దు గాని. ఏదో నిర్ణయానికి వచ్చిన దానిలో నవ్వేసి రేపే నా ప్రయాణం అని వెళ్ళిపోయింది. తేలికపడ్డ హృదయంతో ఇంటికి వచ్చేశాను. మనసులో అంతులేని ఆనందం. ప్రపంచం అంతా నవ్వుల వెన్నెల్లో మునిగినట్టుంది నా కంటికి. నిశ్చింతగా పడుకున్నాను. గడపబోయే జీవితం, మారిపోయిన చిన్ననాటి సావిత్రిని మత్తుగా ఆలోచించుకుంటూ కన్ను మూశాను. లేచేసరికి మా అమ్మ కళ్ళొత్తు ఉంటుంది. ఎందుకు అన్నాను. చూసావరా సావిత్రి ఎంత పని చేసిందో అంది. నాకు నవ్వొచ్చింది. చేయబోతుంది అనాలనుకుని ఏం చేసింది అన్నాను. నూతిలో పడి బలవంతంగా ప్రాణం తీసుకుంది. నిలువున నా మీద పిడుగుపడి నన్ను చీల్చుకుంటూ పోయింది. చెవుల్లో సముద్ర ఘోష. భూమి కదిలిపోయింది. అసలు తెల్లవారుజాము చూసుకుంటే కనబడలేదట. వారా వీరా అని వెతికితే నూతిలో తేలింది. పట్టుచీర, కణుమురవుక కట్టుకుని, ముఖం నిండా పసుపు రాసుకుని, పెద్ద బొట్టుతో పెద్ద ముత్తైదులా ఉంది. సన్యాసికి నిండా 20 అయినా లేవు. దాని బతికిలా తెల్లారిపోయింది. ఏడుపు మొదలుపెట్టింది. నేనేం చేశాను? సావిత్రిని ఉద్ధరిద్దామనుకుని ఆమె మరణానికి కారకుడినయ్యాను. అసలు సావిత్రి అంత అఘాయిత్యం ఎందుకు చేసింది? పెళ్ళంటే ఇష్టం లేకనా? ఆలోచించుకుంటూ వీధిన పడ్డాను. ఆఖరి దర్శనం చేసుకుందామని.
కానీ అది దక్కలేదు. ఎలా తెలిసిందో పోలీసులకి ఈ విషయం తెలిసి హత్య, ఆత్మహత్య తేల్చేందుకు శవపరీక్షకు పంపారట. నా సావిత్రిని కత్తితో కోసేందుకు వీళ్ళకి అధికారం ఎవరిచ్చారు అని బాధపడ్డాను. సాయంత్రానికి ఊరంతా ఒకటే మాట. సావిత్రి ఒట్టి మనిషి కాదు, కడుపుతో ఉందని. 3వ నెల. నేను నీకు తగను బావా, నన్ను మర్చిపో అన్న మాటలకు అర్థం ఇప్పుడు తెలిసింది. ఏడుపుకు కారణం బోధపడింది. రేపే ప్రయాణం అన్నమాట వెనుక ఎటువంటి నిర్ణయం ఉందో అప్పట్లో తెలుసుకోలేకపోయాను. అసలు సావిత్రి ఎందుకింత దిగజారిపోయింది? దానికి కారకులెవరు అన్న ప్రశ్నలే నాలో కలగలేదు. కానీ సావిత్రి నన్ను ఎందుకింత అపార్థం చేసుకుంది? నాకు ఈ మాత్రం విశాల హృదయం లేదనుకుంది. ఎందువలన? విధవగా స్వీకరించడానికి సిద్ధపడి నేను ఈ స్థితిలో మటుకు నిరాకరిస్తానని ఎందుకు అపోహపడింది అని బాధపడ్డాను. ఆనాటి నుంచి బంతిపూలు మాటెత్తితే బావగారు, ఆనాటి సావిత్రి జ్ఞప్తికి వస్తుంది. శూన్యంలోకి చూస్తూ ముగించాడు చలపతి. ఇద్దరం మౌనంగా ఇంటికి నడక సాగించాం. సావిత్రి చేసిన పని మంచిదా కాదా అన్న ధర్మ సందేహం కలిగింది నాకు. చనిపోయిన గేదెకు పాడి బోలెడట. చనిపోయింది కాబట్టి చలపతి ఇలా అంటున్నాడు. కానీ నిజంగా చెప్పి ఉంటే ఆమెను స్వీకరించేవాడా అంటే ఏమీ చెప్పలేం. అతను మిలిటరీవాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.